మందిని జయించిన అలెగ్జాండర్ లాంటి వాడు కొన్ని వందల దేశాలు జయించాడు. హిందూ దేశాన్ని జయిస్తూ వెళ్ళిపోయామన్నటువంటి చివరికి చచ్చిపోతాననే బెంగొచ్చాకండి ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. వాడికి ఈ దేశంలో అర్థమైంది వాడికి. ఎందుకంటే చెట్టు కింద గోచిగుడ్డ పెట్టుకున్న సన్యాసులు వాడికి ఆశ్చర్యం కలిగించారు. వీళ్ళందరూ ఇలా ఉన్నారేమిటి ఇలాగా. ఒక సన్యాసిని అక్కడికి చూడడానికి వెళ్ళాట. గోచిగుడ్డ పడుతున్న సూర్యుడు చూస్తున్నట్టు ఎండ అక్కడ పడుతోంది. వాళ్ళకి చూసిన లోపల ఎంత జయించినా ఇది ఏమిటి ఇలా ఎందుకుంటారు ఇంత వైరాగ్యంతో, నాకున్న కాంక్షలు వాళ్ళకి ఎందుకు లేవు తెలుసుకోవాలి అని అక్కడ నుంచున్నాడు దూరంగా. ఆయన పట్టించుకోలేదు, ఆయనకి వీడెందుకు పని లేక. నేను అలెగ్జాండర్ ప్రపంచం అంతా జయించారు, సో వాట్ అన్నట్లు. అయితే ఏమిటన్నా అందుకే వెళ్ళిపోయేటప్పుడు ఆశ్చర్యకరంగా భటులను కోరేట, నేను చనిపోయినప్పుడు ఆ శవపేటికి తయారు చేస్తారు కదా గ్రీకు సంప్రదాయం ప్రకారం, ఇటు అటు 2 రంధ్రాలు పెట్టండి. అంటే ఎందుకండి అన్నట్టు, ఈ 2 చేతులు దాంట్లోంచి ఇలా పెడతాను, ఎందుకంటే చూసిన వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఇన్ని దేశాలు జయించినా, ఇన్ని రాజ్యాలు జయించినా నేనేమీ పట్టుకెళ్లకుండా వెళ్ళిపోతున్నాను, ఆ విషయం తెలుసుకుంటే చాలు అన్నాడు.